ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని సన్నబియ్యం తెలంగాణ రాష్ట్రానికి పేద ప్రజలకు సన్నబియ్యం అందిస్తామని చెప్పేసి ప్రగడవాళ్ళు బహిరంగ సభలో పలుకుతూ ఈ సన్నబియ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. తీర సమయం వచ్చేసరికి సన్నబియ్యం మొత్తం తుట్టెలు కట్టి కొంచెం పురుగులుండి ఇబ్బందికరంగా ఉన్నాయి. అన్ని గ్రామాలలో మొత్తం అంతటా మండలం జఫర్ఘాట్ మండలం తెలుసుకున్నంత వరకు చాలా గ్రామాలలో ఈ తుట్టెలు కట్టిన బియ్యం 3 నెలల స్టాక్ అట్నే ఉండి ఇబ్బందికరంగా ఉంది. ఈ గొప్పలు చెప్పి ఏదో మొత్తం సన్న బియ్యం ఇస్తాను మేము చెప్పేసి పేద ప్రజలు కడుపుండా తింటారని చెప్పేసి చెప్పడం కాదు. ఆ ఇచ్చే బియ్యం నాణ్యతతో కూడిన బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ తుట్టెలు కట్టి పురుగులున్న బియ్యం ఇవ్వడం వల్ల మళ్ళీ దొడ్డు బియ్యం అయితే ఏ రకంగా అమ్ముకుంటారో మళ్ళీ అదే స్థితికి మళ్ళీ ఈ సన్న బియ్యం సుధా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మాటలు చెప్పడం కాకుండా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ సన్న బియ్య కార్యక్రమాన్ని అదే రకంగా నాణ్యమైన బియ్యాన్ని ఈ డీలర్లకు పంపించి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడైతే సన్న బియ్యం పంపిస్తున్నామని చెప్పిందో 1-2 నెలలు సన్న బియ్యం ఇచ్చి తర్వాత 3 నెలలు వరుసగా ఇచ్చే బియ్యాన్ని 1 నెలలో ఇస్తున్నామని చెప్పిండ్రు. అప్పుడు ఇచ్చినప్పుడు పురుగులే ఉండే, తుట్టెలు కట్టిన బియ్యమే ఉండే. అప్పుడు నుంచి ఇప్పుడు 4 నెలల సమయం దాకా స్టాక్ ఉన్నాయి బియ్యం. ఈ స్టాక్ ఉన్న బియ్యంని మళ్ళీ ఇప్పుడు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పురుగు పట్టిన బియ్యాన్ని ఎప్పుడైతే వాళ్ళు చూసి కూడా తినలేకపోతాం, ఇంతగానం పురుగులు ఉన్నాయి, ఇంతగానం తుట్టెలు కట్టినాయి అని చెప్పి గతంలో దొడ్డు బియ్యం వచ్చినప్పుడు అమ్ముకోవడం ఎట్లయితే అమ్ముకున్నారో ఇప్పుడు కూడా ఆ బియ్యాన్ని అమ్ముకుంటేనే బాగుండి అనిపించేలాగా ఉన్నాయి. అంత ఘోరంగా పురుగు పట్టి ఉన్నాయి. ఈ పురుగు పట్టిన బియ్యం కాకుండా మంచి నాణ్యమైన బియ్యాన్ని అందించి ప్రతి నెల ఏ నెలకు ఆ నెల బియ్యం అందిస్తే ప్రజలు చాలా బాగా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఆ పురుగుల బియ్యాన్ని చూసి కూడా కొంతవరకు మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు తీసుకుంటాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ స్టాక్ ఉన్న బియ్యాన్ని ఇక్కడ మిగిలిన బియ్యాన్ని వాపస్ తీసుకొని మళ్ళీ నాణ్యమైన బియ్యాన్ని అందించడానికి ప్రభుత్వం చూడాలి. అట్లాగే నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెరిగిపోతున్నాయి. రేషన్ షాపుల ద్వారా 14 రకాల సరుకులు అందించాలి. ఈ డిమాండ్లను మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. సరే, ఇప్పుడు తమలపల్లి జీకి సంబంధించింది రేషన్ షాప్లో చూస్తే సన్నబియ్యం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం ఇస్తున్నాం అని చెప్తున్నది. కాబట్టి ప్రతి నెల ఇవ్వకుండా ఒకేసారి స్టోర్ చేసి 3 నెలలకు ఒకసారి ఇవ్వడం వల్ల బియ్యం కొంచెం పురుగు పట్టి తుట్టెలు కట్టి ఉంటున్నాయి. కాబట్టి ప్రతి నెల ప్రభుత్వం ప్రజలకు అందిస్తే బాగుంటుందని సిపిఎం పార్టీగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏ నెల ఆ నెల సరఫరా చేస్తే వాళ్ళకు మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వాలి. అట్లాగే ప్రజలు తీసుకొని తినడానికైనా ఇప్పుడు పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు తినడానికైనా కొంచెం మంచిగా ఉంటాయి. ఈ నెల స్టాక్ వేయడం వల్ల వాటికి పురుగు పట్టి తుట్టెలు కట్టి ఉంటున్నాయి. కాబట్టి దీన్ని తక్షణమే అరికట్టి నెల మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చేటువంటి బియ్యం కూడా నాణ్యత లేకుండా సగం నూకలు అట్లాగే పురుగులు రాళ్ళు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా లేకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని మేము సూచిస్తున్నాం. 3 నెలల బియ్యం ఇచ్చారుకే తుట్టెలు కట్టినాయి. నెలకు బియ్యం పంపించాలి. మళ్ళా ఉసికే నూకలు అన్నీ ఉన్నాయి. అవి పురుగులు ఎవరు కొంచపోతా మరిపోతారు పురుగులు తుట్టెలు అని. మరి అవి ఎట్టసేలు అయితే ఏం కథ ఏం లక్షణం. తెల్ల పురుగు అంతా